నీళ్లు లేని సోర్స్కి వెళ్ళి ఎత్తిపోతాలంటాం. తొందరలోనే మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం, జూరాలకు తీసుకొని పోతాం, ఇతర ప్రాజెక్టులకు కూడా తీసుకొని పోతాం. అసలు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి కొడంగల్ లిఫ్ట్ అనేటువంటి దానికి వాటర్ సోర్స్ ఎక్కడైతే ఉందో ఇలా ఫిబ్రవరి వచ్చేటప్పటికే జూరాల పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది. జూరాల కింద ఉన్నటువంటి సొంత ఆయకడికే నీళ్లు లేవు. ఇప్పుడు పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా కింద ఉండేటువంటి పంటలు బయటపడతాయా లేదని ఆందోళన ఉంది. ఇటువంటి పరిస్థితులలో అదే జూరాలకు వెళ్ళి కొడంగల్ లిఫ్ట్ను ఇంకో దాన్ని పెట్టుకొని పోతానంటే రేపు ఆ లిఫ్ట్ గతి ఏం కావాలి, ఆ ప్రాంతపు ఆయకట్టు ఏం కావాలి? ఇవన్నీ అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కాదని ఒకటే రాజకీయ ఊకదంపుడు ఉపన్యాసం. స్కూల్ పిల్లలు ఉండే స్కూల్ మీటింగ్ కాడికి పోయినా కేసీఆర్ను తిట్టుడు, పోయిన ప్రభుత్వాన్ని తిట్టుడు. స్కూల్ పిల్లల మీటింగ్ కొందురుగు అనేటువంటి మండలానికి పోయి అక్కడ పాఠశాల అదేదో 100 ఏళ్ళు పూర్తి అయినటువంటి పాఠశాల, బూరుగుల రామకృష్ణరావు చదువుకున్న ఆ పాఠశాలలో ఇంకెవరెవరు మహనీయులు చదువుకున్నారని చెప్పి పాపం ఆ స్కూల్లో చదువుకున్నటువంటి పాత విద్యార్థులంతా కలిపి ఒక పండగ ఏదో చేశారు. ఈయనని పిలిచారు ప్రత్యేకంగా. వాళ్ళ కోరిక ఏంటంటే దాన్ని మండలంగా ప్రకటించమని ఆ ప్రాంతంలో మొగిలిగిద్ద హై స్కూల్. ఇది పోయి సరే మండలం చేయడం సాధ్యమా కాదా అది ప్రభుత్వం యొక్క ఇష్టం. దాని మీద మేమేమో మనం చేస్తే వాళ్ళ ఇష్టం, చేయకుంటే వాళ్ళ ఇష్టం, ప్రజల అభిష్టం మేరకు. స్కూల్ పిల్లల మీటింగ్ కాడపై కేసీఆర్ గురించి మాట్లాడతాడు. అరే సమయం ఏంది, సందర్భం ఏంది, ఏడబైనా ఒకటే పాటనా? విఘ్నులు ఉంటారు సమాజంలో, గమనిస్తారు, కనీసం వాళ్ళు అంచనా వేసుకుంటారు. నేతల గురించి, రాజకీయాల గురించి, పార్టీల గురించి అనేటువంటి ఉండాలి కదా. ఏడబోతే ఆడ కేసీఆర్ను తిట్టుడు, పోయిన ప్రభుత్వాన్ని తిట్టుడైనా. నువ్వేం చేస్తావో చెప్తావా? ఏ మీటింగ్లోనైనా నువ్వేం చేస్తావు? చెప్పిన 2500 ఇవ్వలేదు ఆడోళ్లకు, కానీ రింగ్ రోడ్ మీద తీసుకొని వచ్చి 1 కోటి మందితోన ఊరేగింపు పెడతాడట, లేకుంటే ప్రదర్శన పెడతాడట వాళ్ళని కోటీశ్వర్లను చేసి. ఈ ఆశలు కల్పించడానికైనా కూడా ఒక హద్దుపద్దు ఉండాలి కదా. ఇప్పటికి చెప్పినాయని నెరవేరిస్తే ఇవి కూడా నెరవేరుస్తారనే నమ్మకం, ఆశనో కలుగుతుంది ఎవరికైనా. ప్రజలు బూత్ పురాణాలు లంఘించుకుంటున్నారు. రోజు వినలేక చచ్చిపోతున్నాం మేము. ఫోన్లు ఏదైనా మెసేజ్ వచ్చిందని ఓపెన్ చేస్తే తిట్ల పురాణం. ఈ పుణ్యాత్ముడిని తిట్టేటువంటి తిట్లనే వినాల్సి వస్తుంది. బంద్ చేద్దామంటే ఇంకేదైనా వస్తుంది. ఏందో అది ఉపయోగపడేదేమో, ప్రజలకు కష్టమేమో ఫోన్ ఇప్పుదేనంటే తిట్ల పురాణం. ప్రజలు ఈ రకంగా ఉన్నారనేటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తెరగకుండా ఇష్టారాజ్యంగా మీరు మాట్లాడితే, ఇప్పుడు 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయనికే ఈ 15 నెలల కాలంలో ఎందుకు పూనుకోలేదు? దానికి జవాబు చెప్పు. ఎందుకు పూనుకోలేదు? నువ్వు నారాయణపేట, కొడంగల్కి దాంట్లోకి వెళ్ళి కాదు, నేను సపరేట్గా పెట్టుకుంటాను, నీ ఇష్టం పెట్టుకున్నావు, ఓకే. మిగిలినటువంటి ఆ మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి మిగిలిన ఆయంత పనులను చేయడానికే నీకేం కడుపు నొప్పి? ఎందుకు చేయవు? కక్షపడ్డనికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కంటెంప్లేట్ చేసి శంకుస్థాపన చేస్తే 2015లో మీరు మీ పుణ్యాత్ములు, మీ పార్టీ వాళ్ళంతా కేసులు వేసి దానికి ఒక రూపం వచ్చే వరకే 2018 అయింది. ఒక రూపం వచ్చి ముందరికి పోనీకే. 2018లో నువ్వు ఎమ్మెల్యేవి కాదు, మా నరేందర్ రెడ్డి గెలిచాడా? నరేందర్ రెడ్డి గెలిచినందుకు నీ మీద కక్ష పూంతాడా కేసీఆర్? నువ్వు మల్కాజ్గిరి ఎంపీ ఉంటివి, నీ మీద ఎందుకు పూంతారండి కక్ష? అకారణంగా కేసీఆర్ను ద్వేషించి పలు మాటలు అనేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో. ఇవాళటి వరకు 25 ఏళ్ల కాలంలో ఓయబ్బా వాళ్ళ అక్కసునంతా ఎన్ని రూపాయలు కావాలంటే అన్ని రూపాయల కక్కినోళ్ళు ఉన్నారు. కక్ష పూనిండా కేసీఆర్ ఒక్కనాడని ఎవరి మీదనన్నా? కేసీఆర్ కక్ష పూనే మనిషేనా? కేసీఆర్ది రాష్ట్రంలో అరుదైనటువంటి చరిత్ర, దేశంలో కూడా ఆయన వ్యక్తిత్వం కూడా. తాను స్వయంగా పోటీ చేసినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్ని సంవత్సరాలు శాసనసభ్యులుగా ఎన్నేళ్ళు పనిచేస్తే, ఎన్ని ఎన్నికల్లో పోటీ చేస్తే, ఆయన మీద ఎన్నికల్లో పోటీ చేసి పరాభవమైనటువంటి వ్యక్తిని మళ్ళీ గౌరవించి హక్కున చేర్చుకొని తన పార్టీలో కలుపుకున్నాడు. అంటే వాళ్ళు వచ్చి ఈయనకు జాయిన్ అయిపోయారు. ఈయన మీద పోటీ చేసిన స్వామిచరణ్ కావచ్చు, ఫారూక్ హుసేన్ కావచ్చు, ఎంసాన్పల్లి నరసింహారెడ్డి కావచ్చు, పేర్లు తీసుకుంటే ఎవరైనా, ఎనీవన్ హూ హాజ్ కంటెస్టెడ్ అగేన్స్ట్ కేసీఆర్ హ్యాజ్ అగైన్ జాయిన్డ్ కేసీఆర్.
ఒంటేరు ప్రతాప్ రెడ్డి కావచ్చు, ఎన్నికల సమయంలో ఆరోపణలు చేసిన వాళ్ళకు సైతం కావచ్చు. అది అక్కడికి అయిపోయింది ఆ చాప్టర్. ప్రజల కోసం కలిసి రండి అని పిలిపించి వాళ్ళని కలుపుకొని గౌరవించి పక్కన కూర్చోబెట్టుకొని క్యారీ చేసేటువంటి మనస్తత్వం. కేసీఆర్ను పట్టుకొని నా మీద కక్షభూని ఈ ప్రాంతానికి ఈ డైలాగులు కొడితే ప్రజలు నమ్ముతారా? మీ చేతగానితనాన్ని, మీ అసమర్థతను, మీ కార్యశూన్యతను కప్పిపుచ్చుకోవడం కోసం పోయినంతకాలం కేసీఆర్ 10 ఏళ్ల సర్కారు మీద మాట్లాడుకుంటూ పోతే ప్రజామోదం రాదు మీకు. పోయిన ప్రభుత్వాన్ని, పోయిన ప్రభుత్వ అధినేతను తిడతా ఉంటే మీ వ్యక్తిత్వం పెరగదు, మీరు పెరగరు. ఒక్క పనైనా కేసీఆర్ లాంటిది చేసి చూపిస్తే తెలంగాణ సమాజానికి గొప్ప. కేసీఆర్ ఒక అద్భుతమైన సెక్రటరేట్ కట్టిండు, అద్భుతమైన 125 అడుగుల అంబేద్కర్ పెట్టిండు, ప్రపంచంలోనే ఘనమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ప్రపంచంలోనే హై కెపాసిటీ ఉండేటువంటి 145 మెగావాట్ల పంపింగ్ స్టేషన్స్ ఉండేటువంటి పాలమూరు రంగారెడ్డిని కట్టిండు. ఈ ఆఖరి కేసీఆర్ కట్టిన పోలీస్ కంట్రోల్ రూమ్లో కూర్చొని, కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని కేసీఆర్ను తిట్టడం నీ పని అయిపోయింది. నారాయణపేట పోయి పోలీస్ స్టేషన్ ఇనాగరేట్సి కేసీఆర్ కట్టినటువంటి దాంట్లో కూర్చొని ఆడ తిట్టొస్తావు, హైదరాబాద్లో కూర్చొని కమాండ్ కంట్రోల్లో కూర్చొని కేసీఆర్ని ఇక్కడ దీనికి నువ్వే కావాలన్నా ఎవరైనా చేస్తారు. తిట్టాలనుకునేటువంటి తులవత్ బుద్ధి ఉన్నోడు ఎవడైనా చేస్తాడు. దానికి ముఖ్యమంత్రి ఎందుకు, పదవి ఎందుకు? దానికి ముఖ్యమంత్రి పదవి ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా నిర్దిష్టంగా పనికొచ్చే పని చేయడానికి కదా. ఇవాళ అది చేయమంటే అది చేయకుండా, ఇక విచిత్రం ఏంటంటే కులగణనకు సంబంధించి మాట్లాడుతున్నాడు. అదేంతో మొత్తం భారతదేశ క్రెడిట్ అంతా తనకే ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. 1931లో బ్రిటిష్ వాళ్ళు చేసిన మాట నిజమే మహానుభావం. మరి 1952 నుంచి మొదలు పెడితే, తొలి సాధారణ ఎన్నికలప్పటి నుంచి మొదలు పెడితే 2014 వరకు సర్కార్లో ఉన్నది ఎవరు నాయన? అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ సింహభాగం కాంగ్రెస్ పార్టీ కదా. ప్రధానమంత్రులు నెహ్రూ నుంచి మొదలు పెడితే, ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే, శాస్త్రి గారి నుంచి మొదలు పెడితే, పివి గారి నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి యూపీఏలోని ప్రధానమంత్రులు కావచ్చు, ప్రభుత్వం మీది కదా. ఇన్ని రాష్ట్రాలలో దేశంలో కులగణన ఒకవేళ జరగకపోతే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను ఏలినటువంటి పాపం మీదే కదా. పోనీ వీరభోగ వసంతరాయలు నేను ఒక్కడే అన్నట్లు మాట్లాడుతాను. నువ్వే చేసింది, నీకంటే ముందు బీహార్ చేసింది, నీకంటే ముందు కర్ణాటక చేసింది, నీకంటే ముందు మహారాష్ట్ర చేసింది. కానీ అవి లిటిగేషన్లో పోయి ల్యాండ్ అయినాయి, కోర్టులో ల్యాండ్ అయినాయి. కొన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తుంది కర్ణాటకలో. నువ్వు చేసిన పని లోకంలో ఎవడు చేయనట్లు ఎందుకు